This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Viday YouTube channel. Guys, ఈరోజు మనకి ఇంకొక లేటెస్ట్ రిమోట్ ఆపర్చునిటీ అయితే మనకి వచ్చింది డెల్ టెక్ అనే కంపెనీ నుంచి మాట. చాలా మంచి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ గైస్, తప్పకుండా ట్రై చేయండి. ఇండియాకి సంబంధించి రిమోట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దట్ మీన్స్ మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్. సో జాబ్ రోల్ ఏంటి, అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ ఏ స్కిల్స్ మీద వీళ్ళు ఈ యొక్క జాబ్ రోల్ అవుట్ అయితే చేస్తారో అన్ని కూడా క్లియర్ కట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ పర్పస్ నుంచి అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్తాం, ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి మీరు కూడా డెల్ టెక్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దామా? బిఫోర్ దట్ ఏం చేస్తారు, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి, మర్చిపోద్దు. మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డెల్ టెక్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం అయితే ఉన్నాం. 25th నవంబర్ యొక్క జాబ్ అయితే స్పాట్ అయింది. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. ఇండియాకి సంబంధించి రిమోట్ కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ అంతా కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఇది. పొజిషన్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అండర్టేక్ అనాలిసిస్, డిజైన్, కోడింగ్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్. సో డిజైన్ చేస్తారు, కోడింగ్ చేస్తారు, టెస్టింగ్ యాక్టివిటీస్లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేస్తారని తెలుస్తుంది. డెవలప్ సాఫ్ట్వేర్ ఆన్ టైమ్ అండ్ రిక్వైర్డ్ క్వాలిటీ స్టాండర్డ్స్, యాజ్ పర్ ది క్వాలిటీ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని మీరైతే సాఫ్ట్వేర్స్ని అయితే డెవలప్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ చాలా వరకు ఏఐ ఏజెంట్స్ వచ్చేసాయి కదా, ఆ యొక్క ఏఐ ఏజెంట్స్ మీద, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద మీరైతే వర్క్ చేస్తారన్నమాట. బెస్ట్ పార్ట్, తప్పకుండా ట్రై చేయండి. క్వాలిఫికేషన్ చూస్తే ఏఐ ఫస్ట్ మైండ్ సెట్ మీకు అయితే ఉండాలి. అప్రూవ్స్ ఎవ్రీ ఛాలెంజ్ ఆస్కింగ్ అనేసి ఇచ్చారు. జెన్ఏ ఎల్ఎల్ఎం మోడల్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ కోడింగ్ అసిస్టెంట్స్ లైక్ చాట్ జీపీటీ అవార్డు, గిట్ హబ్, కోపైలట్ మీద కొద్ది నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. క్యూరియస్ అబౌట్ ఎమర్జింగ్ ఏఐ టెక్నాలజీస్ మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా సో వీళ్ళు ఆ బీటెక్ వల్లే అప్లై చేయాలని లేదు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికి ట్రై చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఫౌండేషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఊప్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నెక్స్ట్ దాంతోపాటుగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ C# కానీ, .NET కానీ, జావా కానీ మీకు అయితే వచ్చి ఉండాలి. SQL సర్వర్స్, ఒరాకిల్ ఆర్ బేసిక్ SQL కాన్సెప్ట్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సో కంట్రోల్ గిట్టింగ్ మీద, CI/CD కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ టెస్టింగ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు. లెర్నింగ్ మైండ్ సెట్ నుండి కొలాబరేటివ్గా వర్క్ చేస్తే చాలు. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కనుక బెటర్గా ఉంటే తప్పకుండా అయితే ట్రై చేయండి. మంచి అప్డేట్ ఫ్రమ్ డెల్ టెక్ గైస్. ఓకే, ఇంకొక ఎక్సెంట్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ అయితే చేసేయండి. బాయ్.